యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలకు స్వాగతం. భావోద్రేక కీర్తన అనబడిన 4వ కీర్తనను ప్రస్తుతం మనం ధ్యానించనై ఉన్నాం. దయచేసి మీ బైబిల్లో 4వ కీర్తన గమనించండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగుజేసినవాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీదనుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. గత కొన్ని ప్రసారాల నుండి ఆయా ధన్య కీర్తనల్ని ధ్యానిస్తూ వాటిలోని అర్థాన్ని, అన్వయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రార్థనాత్మక కీర్తన అనబడిన 4వ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం. గత తరగతిలో ఇట్టి విభజనను మనం తెలుసుకున్నాం. కీర్తన గ్రంథములోని కొన్ని కీర్తనలు ప్రార్థనాత్మక కీర్తనలుగా, కొన్ని ఉపదేశార్థక కీర్తనలుగా, మరికొన్ని ఆరాధనాత్మక కీర్తనలుగా ఉంటున్నాయి. దేవుని గూర్చి దేవునితో మాట్లాడినవి ఆరాధన కీర్తనలుగా, మనుష్యునితో ఒక మనుష్యుడు దేవుని గూర్చి మాట్లాడినవి బోధన కీర్తనలుగా, దేవునితో మనిషిని గూర్చి మాట్లాడేవి ప్రార్థన కీర్తనలనే వివరణను ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఈ ప్రార్థన కీర్తనలనే అనుభవైక వేద్యమని, అంటే మన అనుభవాలకు దగ్గరలో ఉండిన ఉద్రేకపరమైనవి అని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా ఆయా ప్రార్థన కీర్తనలో ఎక్కడో ఒకచోట నీ స్వంత అనుభవాలను సహా నీవు కనుగొనగలవు. ఇక ఈ కీర్తనలను వరుసగా చదువుతూ ఉన్న దినాల్లోనైతే ప్రతిరోజు ప్రతి కీర్తన నుండి నీకు సంబంధించిన ఆయా అనుభవాలు, ఆయా ఉద్రేకాలను మనం కనుగొనగలం. ఈ విధంగా నీవు నేను అనుభవించగలిగిన ఉద్రేకాలు, అనుభవాలనే ఈ కీర్తనాకారులు కూడా కలిగి ఉంటూ వచ్చారు. ఉదాహరణకు, నీ జీవితంలో నీవు అరణ్య సంచార అనుభవం కలిగి ఉండొచ్చు. అట్టి అనుభవంతో పాటుగా దాంట్లో నుండి బయటపడే విడుదల లేక పరిష్కారం కూడా కీర్తనాకారుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈ 4వ కీర్తనలో కీర్తనాకారుడు ఒకానొక ప్రత్యేక సమస్య లేక శ్రమగుండా లేక అసంతోషకరమైన స్థితిని అనుభవిస్తూ వెళ్ళాడు. అయితే అట్టి స్థితిలో ఉంటూ దేవుడు మనలను అభివృద్ధి పరుస్తాడని ఆయన తెలుసుకొని ప్రేమించి సేవించడానికి ఇరుకు ఇబ్బందుల గుండా, శ్రమల బంధకాల గుండా వెళ్ళినప్పటికీ మనకు సమృద్ధి అయిన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడని ఈ 4వ కీర్తనలో తెలియచేయబడుతుంది. ఇక మొదటి చరణం మనం చూస్తే ఈ ఇరుకు లేక ఒత్తిడి అనే మాట నేటి మన ప్రపంచంలో తరచుగా వినిపిస్తూ ఉంది. అయితే అంతటి పూర్వపు రాజైన దావీదు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. దావీదు యథార్థతను కలిగిన వ్యక్తి. ఈ విధంగా నీవు యథార్థవంతుడివై ఉండి ఒత్తిడికి గురి అయి ఉన్నట్టయితే ఈ 4వ కీర్తనలో పరిష్కారం కొరకు వెదకొచ్చు. ఇక ఈ ఒత్తిడికి ఫలితంగా కలిగేది నిద్రలేమి. ఈ విధంగా దావీదు ఒత్తిడి
నిద్రలేమితో తన గూర్చి తాను దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. తన కోసము తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన అనగా దేవునితోటి సంభాషణ. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఏదైనా ఒక సంభాషణలో వినేవాడికంటే మాట్లాడేవాడు లేక వినడం కంటే మాట్లాడడం గొప్ప సంగతి అనుకుంటాం. అయితే బాగా వినే శ్రోత మాత్రమే మంచి సంభాషకుడు కాగలడు. ఇక ప్రార్థనకు 2 కోణాలుంటాయి. ఇట్టి ప్రార్థనలో నీవు చెప్పేది దేవుడు వినగోరుతూనే ఉంటాడు. ఇక నీవాయనతో ఏదైనా చెప్పుకోవడం అనేది ప్రాముఖ్యమే. ఇక ప్రార్థన యొక్క మరొక కోణం ఏమిటంటే ప్రార్థించే మనతో దేవుడు మాట్లాడడం. ఈ విధంగా అనేక ప్రార్థనా కీర్తనలో రుజువయింది. ఏమిటంటే కీర్తనాకారుడు దేవునితో ఏదో విన్నవించుకోవడం, వెంటనే సమాధాన నిశ్చయతను పొందడం, ఒక సమస్యను దేవునితో పంచుకోవడం, పరిష్కారం పొందడం, యథార్థతతో దేవునితో చెప్పుకొనడం, దేవుని నుండి ప్రతిస్పందనగా ఒక ప్రత్యక్షతను పొందడం అనే క్రమాన్ని కీర్తనలో మనం కనుగొంటాం. కీర్తన 4:4వ చరణం, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి అని, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకుత్తరమిచ్చును, భయమునుంది పాపము చేయకుడి అని తన ప్రార్థనకు పొందిన ప్రత్యక్షతలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, మీకెప్పుడైనా ఈ విధంగా జరిగిందా? నిజానికి మనలో ఇలా జరిగినట్టయితే నీలో ఎంతో మార్పు సంభవిస్తుంది. తిరిగి పాత వ్యక్తిగా కొనసాగజాలవు. ఇందుకే దావీదు, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు గనుక భయమునుంది పాపము చేయవద్దని హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ విధంగా దేవునితోటి సంభాషణలో కొనసాగుతూ వెళ్ళినట్టయితే అప్పుడు దేవుడు ఏదొకటి చేయమని మనకు చెబుతాడు. 4వ చరణములో దేవునితో సంభాషిస్తున్న దావీదుకు దేవుడు, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి అని చెబుతూ ఉన్నాడు. ఈ ఓరకుండుడి అనే మాట బైబిల్ గ్రంథములో ఎన్నోసార్లు కనిపిస్తుంది. 4వ కీర్తనలో ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి అని మనం చూస్తాం. ఓరకునుడి అంటే నేను చెప్పేది వినుమని దేవుడు మనతో చెప్పుచూ ఉన్నాడు. ఇక మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుట అంటే మనతో మనమే మాట్లాడుకోవాలి అని కూడా. నీకు నీవే ఒక కూటం పెట్టుకోవాలి. ఆ కూటానికి బహుశా ఎవర్నీ పిలవనక్కరలేదు. మనలో మనము మాట్లాడుకునే కూటం. ఈ కూటం యొక్క ఉద్దేశం, ప్రయోజనం ఏమిటంటే అర్ధరాత్రిలో మనతో మనమే మాట్లాడుకోవడం. ఇట్టి దశ నుండి సరైన కార్యాల్ని యోచించి, అంటే సాధారణ న్యాయానికి, సహజమైన మంచికి, మంచిదేదో చేయ తలపెట్టడానికి లేక అట్టి నిర్ణయాన్ని తీసుకోవడానికి కాక సరిగ్గా నడిపించబడడం కోసమే. అయితే ఏదో మంచి లేక మేలైనది చేయాలంటే కొంత వెల లేక ఖరీదు చెల్లించాలి. ఇటువంటి నిర్ణయాత్మక స్థితిలో దావీదు దేవుడు చెప్పేది వింటూ ఉన్నాడు. దావీదు చేయవలసిన అవసరమైనది లేక శ్రేష్టమైన ప్రయోజనం కలది ఏమిటంటే నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుట. 4వ కీర్తన 6వ చరణం. ఎందుకంటే దేవునితోటి సంభాషణకు ఫలితార్థంగా దావీదు నీతియుక్తమైన సమర్పణలతో దేవుణ్ణి విశ్వసించడమనేది మాకు మేలు చూపువాడెవడు అని ప్రశ్నించే అనేకులకు సమాధానం కాగలుగుతుంది. ఈ విధంగా తన చుట్టూనున్న అనేకుల్లోనూ తనలోనూ ఉన్న లోపము భర్తీ చేయబడుతుంది. ఆ లోపమేమిటంటే దేవునితోటి సంభాషణ చేయలేని లోపమే. దేవునితోటి సంభాషణలో మనము ఎంత లేక ఏమి మాట్లాడాము అనే దానికంటే దేవుని నుండి ఎంత విన్నాము, ఏమి పొందామనేది చాలా ప్రాముఖ్యం. ఇట్టి స్థితి కంటే ముందుగా దేవునితోటి సంభాషణలో నీవు నీ పాపాలని ఒప్పుకోవడాన్ని దేవుడు వినగోరుతున్నాడు. నీ ధ్యానము, నీ ఆరాధనలు వ్యక్తపరచబడడాన్ని దేవుడు వినగోరుతున్నాడు. నీ అవసరతలు, నీ విన్నపాలన్నిటినీ ఆయన తెలుసుకోగోరుతున్నాడు, తీర్చగోరుతున్నాడు. ఈ విధంగా మన ప్రార్థనంతటినీ
వినిపించిన తరువాత దేవుని నుండి మనము వినవలసి ఉంటాం. మన ఆరాధన, మన ప్రార్థన, మన విజ్ఞాపనంతా ఆయన వినగోరుతున్నాడనేది నిజమే అయినప్పటికీ మనలో దేవుని ఆశ్చర్యపరిచేది, ఆయన సంతోషపెట్టేది పెద్దగా ఏముంది? అంటే ఆయన జ్ఞానానికి, ఆలోచనలకు మించింది మన దగ్గర ఏముంటుంది? ఏమీ ఉండదు కదా. అయితే ఆయన దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి మనల్ని ఆశ్చర్యపరచగలిగేది, మేలైనది, సంతోషపెట్టేది మన కోసము ఆయన దగ్గర తప్పక ఉంటుంది. ఈ విధంగా ప్రార్థన అనబడే దేవునితోటి సంబంధం 2 కోణాల్ని కలిగి ఉంది. దావీదు యథార్థవంతునిగా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతూ గొప్ప సమర్పణతో కూడి ఉండవలసిన నీతియుక్తమైన బలిని గూర్చి దావీదుకు తెలియజేశాడు. విశ్వాసము, నమ్మకముతో కూడినదే నీతియుక్తమైన బలి అని తెలియజేశాడు. దేవుడు దావీదుకు అట్టి బలులే దేవుణ్ణి అనేకుల ఎదుట మహిమపరిచేవని దేవుడు దావీదుకు చెప్పాడు. నాణ్యత లేని, విలువలు లేని ఈ ప్రపంచములో, వేషధారణ నిండిన ఈ ప్రపంచములో విసిగిపోయిన వారికి ఈ కీర్తన, ఇందులోని సారాంశం ఎంతో ఉపయుక్తమయ్యుంది. ఏదో శక్తికి మించిన గొప్పవాటిని తలపెట్టడమే తప్ప సరి అయిన క్రియను చేసేవారు లేరు. నీతియుక్తమైన బలిని అర్పించేవారెవరూ లేరు. అంటే మొదటిగా దేవుని నిజంగా నమ్ముకునేవారు లేరు. ఇట్టి గొప్ప పోరాటాన్ని అనుభవించిన దావీదు తన హృదయములో దృఢంగా తీర్మానించుకున్నదేమిటంటే దేవుని నమ్ముకుంటూ నీతియుక్తమైన బలి అర్పించడం. ఇదే మరో విధంగా చెప్పడం ఎలా అంటే, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకుట. దేవుని నమ్మి సరైనది చేసినప్పుడు మనము కలవరపడే లేక చింతించే అనేకమైన వాటికి పరిష్కారం, సమాధానం దొరుకుతుంది. ఈ విధంగా జరిగిన పిమ్మట మార్చబడిన దృక్పథముతో, దేవుని అందలి విశ్వాసపు నమ్మకముతో, శాంతి, సమాధానము, భద్రత భావనచే నింపబడిన ఉద్రేక స్థాయిలో అతడు చెప్పేదేమిటంటే 7-8 చరణాలు. అధికమైన సంతోషము నీవు హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అంటున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, యేసు ప్రభునే మన కాపరిగా చేసుకుని ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో అప్పుడే పచ్చిక బయళ్లకు, శాంతి జలాలకు నడిపించబడగలం. ప్రస్తుతం భావావేశ ప్రార్థనా గీతమయున్న 55వ కీర్తనను ధ్యానిద్దాం. ఈ కీర్తన చదువుతుండగా దీనిలోని దావీదు భావోద్రేకాన్ని బైబిల్ తెరచి గమనించండి. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు, దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేశాను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకుంటిని. పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింపగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును, చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసియున్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయున్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే
వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమందును ఉన్నది. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగుజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలత్కారము చేయుదురు. తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్నాదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను, వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీయందు నమ్మిక ఇచ్చియున్నాను. కీర్తనల గ్రంథములోని ఆయా కీర్తనల పుట్టు పూర్వోత్తరాల్ని లేక వాటిలోని విషయ సందర్భాన్ని గూర్చి ఆలోచించినప్పుడు వీటిలో కొన్ని కీర్తనలు మొదటి 2 సమూయేలు, రాజుల గ్రంథాల్లోని చారిత్రక సంఘటనల ఆధారంగా వ్రాయబడినట్టు తెలుసుకుంటాం. ఆ విధంగా ఈ 55వ కీర్తన దావీదు ప్రియ కుమారుడైన అబ్షాలోము దావీదుపై చేసిన తిరుగుబాటు సందర్భములో జాతి మొత్తానికి తెలియజేసే విధంగా మేడ పైభాగమున గుడారం వేయించి రాజనగరకు కావలియుంచబడిన దావీదు ఉపపత్నులను అబ్షాలోము మానభంగము చేసేటట్టు అహితోపెలు అనే స్నేహితుడు సలహా ఇచ్చాడు. ఈ విధంగా దావీదు, అబ్షాలోము ఇరువురు ఒకరికొకరు గొప్ప శత్రువులయ్యారని ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ప్రజలంతా అబ్షాలోము పక్షం వహిస్తారని అహితోపెలు ఆలోచన అయ్యుంది. ఈ వృత్తాంతము 55వ కీర్తనకు ప్రేరణ అయ్యుంది. ఆశ్చర్యంగా లేదు. 23వ కీర్తనలో వర్ణించబడినట్టి ధన్యత అనుభవం గల దావీదు 55వ కీర్తనకు ప్రేరణ అయ్యున్న వేదనకరమైన అనుభవాన్ని కూడా కలిగి ఉన్నాడు. ప్రశాంత జలాల దగ్గర తన తండ్రి అయిన కాపరి కొరకు అరిచే చిన్న గొర్రెపిల్ల స్థితిగల దావీదుకు 55వ కీర్తనలాంటి అనుభవం కూడా ఉందా అనిపిస్తుంది. 55వ కీర్తనలో దావీదు మానసిక స్థితి ఎట్లుందంటే వేదనతో రోదిస్తున్నాడు. విశ్రాంతి లేక మూలుగుతున్నాడు. అతడు దేవుడే నా కాపరి అని చెప్పగల అనుభవంలో లేడు. అట్టి స్థలములో లేక దేవుని సన్నిధిలో లేడు. వ్యభిచారము, హత్య వంటి పాపాలకు ఫలితంగా ప్రాప్తించిన చేదు అనుభవాల్లో ఉంటూ ఫలితాల పంటను కోస్తూ పర్యవసానాల విందులో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం లేనట్టి వేదనకరమైన హృదయ స్థితిని కలిగి ఉన్నాడు. యోబు గ్రంథ సందేశాల్లో ఆయా శ్రమానుభవ వివరణలు మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ 55వ కీర్తనలో దావీదు హృదయము విరిగిన పగిలిన స్థితిలో ఉంటూ ఉంది. మహాభయము తనను ముంచివేస్తూ ఉందని చెబుతూ ఉన్నాడు. ఏ భయమునకు భయపడను అని చెప్పినవాడే గొప్ప హింసను, యుద్ధ పోరాటాన్ని అనుభవిస్తూ వచ్చాడు. నిజంగా యుద్ధమంటే వర్ణించలేనంత క్రూరమైనది. అట్టి పరిస్థితిలో నుండి తప్పించుకోవడానికి సత్వర మార్గంగా ఆహా, నాకు రెక్కలుంటే గువ్వలా ఎగిరిపోదునే అంటున్నాడు. ఏ కష్టములోనైనా మనుషులంతా ఉన్నపాటున తప్పించుకోవడానికే దారి వెదుకుతారు. అయితే దేవుడు కోరేది అంతమాత్రమే కాదు, ఈ వచనము వెంబడే ఆగి ఆలోచించడం అనేది కూడా కనిపిస్తుంది. ఎగిరిపోవాలనే తలంపు దావీదుకు కలిగినప్పటికీ దేవుని రక్షణను దావీదు మరిచిపోలేకపోతున్నాడు. 16వ చరణములో నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. దేవుని కృపను బట్టి తప్పించుకొని పారిపోవడమనేది కష్టాలకు మన ప్రతిస్పందన పరిష్కారం కారాదు. వేదనకరమైన పరిస్థితుల్లో, కష్టాల్లో ఎక్కడికో తప్పించుకుపోవడం మనిషి సహజమైన ధోరణి. పైగా రెక్కలుంటే దూరంగా వెళ్ళిపోయి అడవిలో ఉందును అంటున్నాడు. తిరిగి వెంటనే దావీదుకు దేవుని రక్షణ జ్ఞాపమొచ్చింది. ఉదయాన
మధ్యాహ్నం సాయంకాలము నేను దేవునికి మొరపెట్టుకుంటాను. దేవుడు నా ప్రార్థన విని నాకు సమాధానమిస్తాడు అంటున్నాడు. దావీదు గొప్ప సమాధాన నిరీక్షణతో, నిశ్చయతతో నింపబడ్డాడు. చాలా కీర్తనలో ఇట్టి నిశ్చయత మనం చూడగలము. అది వెంటనే అక్కడికక్కడే సంభవించకపోయినా నిశ్చయతను పొందగలం. తన సొంత కుమారునితో సహా శత్రువులంతా తనను పరద్రోయాలని చూచినప్పుడు దావీదు దేవుని విమోచన విధానాన్ని కనుగొన్నాడు. చివరికి దేవుడు దావీదుకు, అతనితో కూడా ఉన్న యుద్ధ శూరులకు విజయాన్నిచ్చాడు. జీవితములో ఏదో ఒకసారి ఎంతో కొంత పరిమాణములో ఇట్టి ఉద్రేకాన్ని నీవు అనుభవించి ఉండొచ్చు. ఇట్టి దుఃఖము, మహాభయము నీవు అనుభవించావా? ఈ విధంగా ఈ దినాల్లో మనిషి భయపెట్టబడడం, భయానికి గురి కావడం సహజమైపోయింది. ఇక భయపెట్టేవాళ్లు కూడా తాము ఇతరులను భయపెట్టి ఏదైనా పొందగలము అనుకుంటారు. ఇక ఇట్టి భయానికి నీవు ప్రస్తుతం గాని గురయుంటే ఈ కీర్తనలో సమాధానాన్ని, పరిష్కారాన్ని పొందగలవు. ఇట్టి ఉద్రేక స్థితిలో అది ఉత్పత్తి చేసే సమస్యలతో ఏమి చెయ్యాలో దావీదుకు బాగా తెలుసు. దేవునికి మొరపెట్టడం ద్వారా గొప్ప విడుదలను, పరిష్కారాన్ని పొందగలమని తెలియజేస్తూ, భయము, వేదన స్థితుల్లో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెబుతున్నాడు. గాయపడిన హృదయాలకిట్టి మాటలు ఎంతో ఆదరణ ఇస్తాయి. జాతీయ విపత్తులు, యుద్ధాలు, ప్రియుల మరణాలు మొదలైనవి ఎంతో వేదన, భయాల్ని కలిగిస్తాయి. అట్టి పరిస్థితుల్లో నీ భారము దేవునిపై వేయాలని, అట్టిదేదైనా దేవుడే నిన్ను ఆదుకొని ఆదరిస్తాడని దావీదు తెలియజేస్తున్నాడు. ఇక ఈ అధ్యాయములో వివరించబడిన తుఫాను అనుభవానికి కారణము శత్రువులు కారు, తనతో కలిసి జీవిస్తూ వచ్చినవారే, ఆప్తమిత్రులే. ఈ విధంగా ఆప్తులనుకున్నవారు, శ్రేయోభిలాషులు ఇంతటి వ్యతిరేకులు కాగలరా? ఇద్దరు వ్యక్తులు భాగస్వామ్యముతో కూడిన సహవాసాన్ని గ్రీకు భాషలో కోయినోనియా అని పిలువబడింది. క్రొత్త నిబంధనలో మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇట్టి సహవాసపు నిబంధనకు సంబంధించినదే. ఈ సహవాసపు నిబంధనను ఎవరు భంగపరచకూడదు. దావీదు తనకెంతో ఆప్తుడైన ఊరియాను మోసగించాడు. ఫలితంగా తన కుమారుడే దావీదును మోసగించాడు. యాకోబు తన తండ్రిని మోసగించాడు. తిరిగి తన మామయ్యైన లాబానుచే మోసగించబడ్డాడు. మోసగించేవారికి ఇట్టి క్రమశిక్షణ దేవుడే ఏర్పాటు చేస్తాడు. అహితోపెలు దుష్ట సలహాతో అబ్షాలోము క్రూరమైన దుష్టచర్యలు చేయడం మొదలగునవన్నీ గత పాపాల ఫలితాలే. ఇటువంటి వేదనకరమైన తన జీవిత అనుభవం నుండి మనకు నేర్పించబడేదేమిటంటే, విషాదకరమైన మన సమస్యలను మనము దేవుని యొద్దకు తీసుకొని రావాలి. భయము, వేదన, వణకు పుట్టినప్పుడు, హృదయము గాయపడిన స్థితిలో ఉన్నప్పుడు నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుని దగ్గర మనము విడువవలసిన మన మొదటి భారమేమిటంటే పాపము. దేవుని అందలి విశ్వాసముతో మొదటిగా మన పాప భారాన్ని వదిలించుకున్నప్పుడే గాని మిగిలిన మన జీవిత భారాలను వదిలించుకోలేం. మొదట పాప భారాన్ని పరిష్కరించుకుంటే మిగిలిన భారాలను దేవునికి అప్పగించుకోగలం. అప్పుడు ఆయనే మనలను ఆదుకుంటాడు, మన భారాలన్నిటినీ తొలగిస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీలోని పాప భారాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు ఇచ్చు విశ్రాంతిని పొందుకొనుమని ప్రేమతో మనం చేస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యమునకు లోబడి ఎందరైతే తమ పాప భారాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారిని కనికరించుమని, మీ బిడ్డలుగా అంగీకరించుమని ప్రార్థిస్తున్నాం. మరికొందరు వేదనలతో, ఆయా సమస్యలతో, ఇబ్బందులతో పరిష్కారము లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మా ప్రియులను ఆదరించుమని, బలపరచుమని, మీ రాక కొరకై సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.